శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పశువుల మార్కెట్లో గొర్రెల యజమానులకు కొందరు కేటుగాళ్లు మోసగించారు. 32,000 రూపాయలకు 2 గొర్రెలు కొనుగోలు చేసిన కేటుగాళ్లు 500 రూపాయల నకిలీ నోట్లను అందజేసి వెళ్లిపోయారు. గొర్రెల యజమాని ఇతరులకు ఆ డబ్బులు ఇస్తుండగా వారు నకిలీ నోట్లుగా గుర్తించారు. అయితే కేటుగాళ్లు మరో ఇద్దరికి నకిలీ నోట్లను అందజేసి పారిపోయారు. తమను మోసం చేసిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని గొర్రెల యజమానులు, వ్యాపారస్తులు పోలీసుల్ని కోరుతున్నారు. పోలీసులు చెప్పండి, చూద్దాం. నేను శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. పశువుల మార్కెట్లో గొర్రెల యజమానులకు కొందరు కేటుగాళ్లు మోసగించారు. 32,000 రూపాయలకు 2 గొర్రెలు కొనుగోలు చేసిన కేటుగాళ్లు 500 రూపాయల నకిలీ నోట్లను అందజేసి వెళ్లిపోయారు. గొర్రెల యజమాని ఇతరులకు ఆ డబ్బులను ఇస్తూ ఉండగా వారు నకిలీ నోట్లుగా గుర్తించారు. అయితే కేటుగాళ్లు మరో ఇద్దరికి నకిలీ నోట్లను అందజేసి పారిపోయారు. తమను మోసం చేసిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని గొర్రెల యజమానులు, వ్యాపారస్తులు పోలీసుల్ని కోరుతున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు వాళ్ళు? మొబ్బు కనుక్కోలేక పొట్టేలు పట్టకెళ్ళినాము. 5:30 ఆ మధ్య అలా మొబ్బుకు నోట్లు ఇచ్చి పొట్టేలు పట్టుకొని పోయినారు. 32,000 అమ్మినాము. మొబ్బుకి ఇచ్చేసి పోయినారు సార్. ఏం నోట్లు? దొంగ నోట్లు. ఎవరు మీది? ముదిగుప్ప మాది. అనుకుంటాము.